ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానమాన్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవమహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా పరశురాముడి యొక్క ప్రతిజ్ఞ తెలుసుకోబోతున్నాం. తన పరివారం చేసిన దురాగతం వల్ల ఒక మహాతపస్వి మరణించాడని తెలుసుకొని కార్తవీర్యుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నేనెంత ఘోరం చేశాను, బ్రాహ్మణ ద్రవ్యం కోసం ఆశపడి ఎంత పాపకార్యాన్ని ఆచరించాను, నాకేకు ఇక నిశృతి లేదు అని చింతిస్తూ నగరానికి బయలుదేరాడు. నీళ్ళు కోసం వెళ్ళిన రేణుకాదేవి ఆశ్రమానికి వచ్చింది. అంతా చిందరమందరంగా కనిపించింది. లోపలకు వచ్చి చూడగానే రక్తం మడుగులో జమదగ్ని మహర్షి నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆహా నాథ అంటూ ఆమె ఆర్తనాదాలు చేసింది. అంతలో భార్గవరాముడు సమిధుల కోసం అడవికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాడు. తల్లి దారుణంగా రోదిస్తుంది. లోపలికి వచ్చి చూశాడు. తండ్రి విగత జీవుడై కనిపించాడు. ఆయనకు కూడా శోకం ముంచుకు వచ్చింది. కాస్త తమయించుకున్నాడు. తల్లిని ఓదార్చాడు. కానీ కొద్దిసేపటికి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అంతలో అకృత ప్రాణుడు భార్గవరామునికి చేరి ధైర్యాన్ని కోల్పోవద్దని అనునయించాడు. ఇక జరగాల్సింది ఆలోచించి అని హితవు పలికాడు. రేణుకాదేవి అలా చోకిస్తూ 21 సార్లు తన కడుపు మీద బాదుకుంది. భార్గవరాముడు దుఃఖాన్ని దిగమింగుకొని తల్లిని చేరాడు. ఎంతో ఆగ్రహంతో నిండిన స్వరంతో, తల్లి, నీ భర్త నా తండ్రి అయిన జమదగ్ని మహర్షిని చంపిన వాడిని వదిలిపెట్టను. వాడితో సహా సమస్త క్షేత్రీయ లోకాల్ని 21 సార్లు భూమండలమంతా పర్యటించి వధిస్తాను. క్షేత్రుడు ఉండేవాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని అన్నాడు. జమదగ్ని జీవించటం భార్గవరాముడు మాటలు విని కొంత ఊరట చెందింది రేణుకాదేవి. వెంటనే తన కుమారుడు అందరికీ పిలిచి, అందరితో, నాయన, పతిలేని జీవితం వ్యర్థం. నేను కూడా నా భర్తతో సహగమనం చేస్తాను. దయచేసి మీరెవరు నాకు అడ్డు చెప్పవద్దని సహగమనానికి సిద్ధమైంది. అంతలో ఆకాశవాణి, దేవి రేణుక, నీవు సహగమనం చేయవద్దు, దుఃఖాన్ని వదిలిపెట్టు, అచిరకాలంలో నీ భర్త తిరిగి జీవిస్తాడని పలికింది. ఆ మాటలు విన్న రేణుక ధైర్యాన్ని పొంది సహగమనాన్ని విరమించింది. అందరూ కలిసి జమదగ్ని శరీరాన్ని ఒకచోట భద్రంగా ఉంచారు. అదే సమయంలో అథర్వణ వేద పండితులు, మహామంత్రవేత్తలు అయిన ఒక ముని అక్కడికి వచ్చాడు. ఆయనకు స్మృతి సంజీవని విద్య తెలుసు. ఇది అందరూ మహర్షులకు తెలియదు. ఆయన జరిగినది అంత విన్నాడు. వెంటనే సంజీవని విద్యను ప్రయోగించి జమదగ్ని మీద నీరు చిలకరించాడు. నేను చేసిన యజ్ఞం తపస్సు ఫలం ఎంతైతే ఈ మహర్షి వెంటనే పైకి లేచుగాక అని అన్నాడు. అంతే, నిద్ర నుంచి లేచినట్లుగా జమదగ్ని పైకి లేచాడు.
అది చూసి అందరు ఎంతో సంతోషించారు. జమదగ్ని తనకు ప్రాణభిక్ష పెట్టిన ఆ ఋషిని సముచిత రీతిలో గౌరవించి ఎన్నో సపర్యాలు చేశాడు. ఆయనతో, స్వామి, నేను ఏ తప్పు చేయలేదు. ఆ రాజును అతడు పరివారాన్ని ఆదరించి ఆతిథ్యం ఇచ్చినందుకు నాకు ఇష్టం కలిగించారు. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. మహర్షి కార్తవీర్యుడు దత్తాత్రేయ వరప్రసాదుడు, మహాభక్తుడు. అయితే వరబలంతో ఒకనాడు వశిష్ఠ మహర్షికి అవమానించాడు. ఆయన రాబోయే కాలంలో ఒక మహర్షి మరణానికి కారకుడవై నీతో సహా గర్భమతులైన క్షత్రియులు కూడా మరణిస్తారు అని శపించారు. ఆయన శాపం జరిగి తీరాలి కదా. అందుకే కార్తవీర్యుడు నీ మరణానికి కారకుడయ్యాడు. అది చూసి నీ పుత్రుడు భార్గవరాముడు క్షత్రియ లోకాన్ని భూమండలం మీద లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది జరిగిన విషయమే. ఇదంతా దైవ నిర్ణయము. మీరంతా నిమిత్త మాత్రులు అంతే అని చెప్పి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ ఋషి. పరశురాముడు ప్రతిజ్ఞ పాలన. ఆ ఋషి వెళ్ళిపోగానే పరశురాముడు తండ్రిని సమీపించి, పితామహ, మిమ్మల్ని ఎంత ఘోరంగా అవమానించిన కార్తవీర్యులను వధిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అది నెరవేరినందుకు వెళ్తున్న అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు. జమదగ్ని, నాయన, మనం మునులు తపస్సును క్రోధం పనికిరాదు. అతను క్షమించి వదిలిపెట్టు. తిరిగి నీవు తపస్సు కొనసాగించని వారించాడు. ఆ మాటలు విన్న పరశురాముడు, తండ్రి, మీరు చెప్పింది నిజమే. అయితే అది సాధుజీవుల విషయంలో సరిపోతుంది. ఈ కార్తవీర్యుడు గర్వంతో మదంతో అంతటికి అకృత్యాలు పాల్పడ్డాడు. ఇలాంటి వాడిని వదిలిపెడితే నా ప్రతిజ్ఞ భంగమవుతుంది. ఇది కూడా మనకి శ్రేయస్కరం కాదు కదూ అన్నాడు. జమదగ్నికి అతడు మాటలు సమంజసమే అనిపించింది. సరే నాయన, భవిష్యత్తును ఎవరు ఆపగలరు? అయితే నీవు సరాసరి ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనతో జరిగిన విషయమంతా చెప్పు. ఆయన ఏది ధర్మం అని చెప్తే దాన్ని ఆచరించని చెప్పాడు. తండ్రి ద్వారా అనుమతి పొందిన పరశురాముడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా ఆయనకు తెలియచేశాడు. అంత విన్న బ్రహ్మ, వత్స, నీ ప్రతిజ్ఞ ధర్మబద్ధమైనది. ఈ సృష్టి మొత్తం నారాయణుడు దయతో నాచే సృష్టింపబడినది. నీవు ఈ లోకంలో ఉన్న క్షేత్రులందరికీ వధిస్తావని ప్రతిజ్ఞ చేశావు. భూలోకంలో ఉన్న ఎందరో క్షేత్రులు, ఈశ్వర భక్తులు, శంకర కింకరులైన అనుమతి లేనిదే వారందరూ సంహరించడం దుర్లభం. వారంతా తమ శరీరం మీద కవచములని శక్తిని ధరించి ఉంటారు. నువ్వు ముందుగా శివలోకానికి వెళ్ళి ఆయన అనుమతి తీసుకో. తర్వాతే గురు పరంపర ద్వారా శ్రీకృష్ణుడు దివ్య మంత్ర కవచాన్ని ధరించు. దుర్లభమైన వైష్ణవ తేజస్సును శివశక్తి చేస్తుంది. త్రైలోక్య విజయం అనే పరమ అద్భుతమైన కవచం ఈశ్వరుడి దగ్గర ఉన్నది. నీవు ఆయన్ను మెప్పించి ఆ కవచాన్ని ఉపదేశం పొందు, నీ మనోరథం సిద్ధిస్తుందని చెప్పాడు. పరశురాముడు బ్రహ్మదేవుడికి నమస్కరించి సరాసరి కైలాసానికి వెళ్ళాడు. పరమ యోగేశ్వరుడు నిలమైన కైలాసమునకు ప్రమదగణాలతో పరివేష్టితమైన దివ్యంగా శోభిస్తుంది. పరమయోగేశ్వరుడు నిలమైన కైలాసం ప్రమదగణాలతో పరివేష్టితమై దివ్యంగా శోభిస్తుంది. లోపలికి వెళ్ళిన పరశురాముడు పార్వతీ పరమేశ్వరులు దర్శించి వారికి నమస్కరించి భూలోకంలో జరిగిన విషయమంతా ఆయనకు వివరించాడు. అంత విన్న శంకరుడు చిరునవ్వుతో, భార్గవరామ, 21 సార్లు క్షేత్రులందరూ హతమారుస్తావని, మహాశక్తివంతమైన కార్తవీర్యునికి అస్త్ర రహితంగా సంహరిస్తావని ఘోరమైన ప్రతిజ్ఞ చేశావు. అది సరే, కార్తవీర్యుడు అసామాన్యుడు కాదు. తన కంటే చూపుతోనే రావణునంతటి వాడిని బెదిరిపోయేలా చేస్తాడు. పైగా అతడుకు దత్తాత్రేయుడు శ్రీహరి కవచాన్ని ప్రసాదించాడు కూడా. అతన్ని ఎలా జయిస్తావని అన్నాడు. ఆ మాటలు విన్న స్వామి, మీరు నాకు దిక్కు, ఎలాగైనా నా ప్రతిజ్ఞ నిలబడాలి అని వేడుకున్నాడు పరశురాముడు. శివుడు ఒక క్షణం ఆలోచించి జరగబోయే భవిష్యత్ అనివార్యం అని గ్రహించి భార్గవరామునితో, నాయన, నేటి నుంచి నా పక్కనే ఉండి ఒక దివ్యమైన మంత్రాన్ని, కవచాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దాని ప్రభావంతో నీవు కార్తవీర్యుని సంహరించగలవు.
త్రైలోక్య విజయమని కవచంతో పాటు నాగాస్త్రం, పాశుపతి అస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, అగ్నేయ వరుణాస్త్రాలు, గంధర్వ గరుడాస్త్రాలు, గద, శక్తి, శూలం, దండం వంటి శాస్త్రాలు కూడా ఇస్తున్నాను అని వాటిని ప్రసాదించాడు. పరశురాముడు వాటినన్నిటిని గ్రహించి అక్కడి నుంచి భూలోకంలో పరమ పవిత్రమైన పుష్కర తీర్థాన్ని చేరుకున్నాడు. అక్కడ తన అస్త్రాలన్నింటి సిద్ధి చేసుకొని వాటితో కార్తవీర్యుడు అతని సైన్యాన్ని ఘోరంగా సంహరించాడు. వారంతటిని సంహరించిన తర్వాతే అక్కడి నుంచి ముందుగా తన తండ్రి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు పరశురాముడు. త్రైలోక్య విజయ మంత్ర కవచం తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఇది గోపీ జనవల్లభాయ స్వ అనేది శ్రీకృష్ణుడికి దశాక్షర మంత్రమని, ఇది భక్తి ముక్తి ప్రధానమైన మంత్రమని, ఈ మంత్రానికి సదాశివుడు ఋషి పంక్తి ఛందస్సు శ్రీకృష్ణ దేవత సకల కార్యసిద్ధి కోసం దీన్ని వినియోగించాలి. త్రైలోక్య విజయం అనే కవచం ఎంత శక్తివంతమైనదంటే దీనికి ఋషి ప్రజాపతి ఛందస్సు జగద్దేవత శ్రీకృష్ణుడు త్రైలోక్య విజయం ప్రాప్తి కోసం వినియోగించాలి. తదుపరి కార్యక్రమంలో ఈ త్రిలోక కవచాన్ని గురించి తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.